కర్నూలు జిల్లా గాజులదిన్నెలో ప్రభుత్వ టీచర్పై ఓ విద్యార్థి తండ్రి దాడి చేశాడు. తమ కుమారుడిని మందలించారనే కారణంతో టీచర్ బసవరాజుపై విద్యార్థి తండ్రి రంగస్వామి దాడికి పాల్పడ్డారు. టీచర్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సదరు టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాజుల స్కూల్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం 9 గంటలకు పాఠశాలకు వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళ సహకారంతో మోటార్ సైకిల్ మీద వచ్చి దిగుతూ ఉన్నప్పుడు పాఠశాల ముందర మీసాల రంగస్వామి అనే వ్యక్తి వచ్చి నా మీద అనవసరంగా దాడి చేశాడు. వాళ్ళ అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు, హర్షవర్ధన్ అని. అతను మనసులో పెట్టుకొని నా మీద దాడి చేసి నన్ను గాయపరిచినాడు. నాకు ముక్కు మీద తల మీద దెబ్బలు తగిలినాయి, ఇక్కడ చేతికి కూడా దెబ్బలు తగిలినాయి. ఏం చెప్పడం లేదండి అసలు. ఎందుకంటే 8 ఏళ్ళు పనిచేశాను, ప్రతి ఒక్క పేరెంట్ మనసులలో మంచి వ్యక్తిగా ఉన్నాము. ఈరోజు నా చివరి రోజు, అంటే రిలీవ్ అయి వెళ్తాను, మనసులో పెట్టుకొని ఆ విధంగా కొట్టినాడంటే నాకే బాధ అనిపిస్తుంది.